తెలంగాణ కేబినెట్లో తీసుకున్న కీలక నిర్ణయాలు వెల్లడిస్తున్నారు మంత్రులందరూ. ఓఆర్ఆర్ అనుకుని ఉన్న 26 లోక్బడులు జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిందని చెప్తున్నారు. అది కేవలం నగరానికి సంబంధించి నగరాన్ని మొత్తం ఎటువంటి కాలుష్యం లేకుండా చేసేందుకు జనావాసం ఎక్కువ పెరిగింది కాబట్టి ఇండస్ట్రీలన్నీ కూడా ఓఆర్ఆర్ బయటకు పంపించే విధంగా, ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్నిటి కూడా మున్సిపాలిటీలన్నీ కూడా చేర్చే విధంగా చేస్తున్నామని చెప్తున్నారు. పూర్తి వెల్లడించేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జానుతున్నారు. కుమార్. థ్యాంక్ యూ సతీష్. ఏదైతే జిహెచ్ఎంసీ కౌన్సిల్కి సంబంధించి ఇటు ఓఆర్ఆర్ పరిధిలోని ఏదైతే ఓఆర్ఆర్ ఆనుకున్న కొద్దిగా బయట డివిజన్స్ కావచ్చు, లేదంటే ఓఆర్ఆర్ లోపల డివిజన్స్ అన్నీ కలిపి ప్రస్తుతం జిహెచ్ఎంసీలోకి విలీనం చేసేందుకు ఇటు కౌన్సిల్లో ఆమోదం పొందారు. అలాగే ఇటు క్యాబినెట్ మినిస్టర్స్ కూడా దీనికి సంబంధించి ఆమోదం అయితే ఇచ్చారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఇప్పటివరకు కూడా కొన్ని డివిజన్స్ మాత్రం ఏదైతే జిహెచ్ఎంసీ అవుటర్కి అయితే ఉండే ప్రస్తుతం వాటన్నిటినీ కూడా జిహెచ్ఎంసీలోకి అయితే కలిపారు. ప్రస్తుతం దాంట్లో చూసుకున్నట్టయితే పెద్దంబర్పేట్, అలాగే జల్పల్లి, శంషాబాద్, తుర్కాంజల్, మణికొండ, నార్సింగ్, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, అలాగే నాగారం, పోచారం, గట్కేసర్, గండ్ల పోచంపల్లి, అలాగే తుమ్కుంట, కోంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, అలాగే మరొక పక్క బడంగ్పేట్, బండ్లగూడ, జాగిర్, మీర్పేట్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, అలాగే నిజాంపేట్ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలోకి వీటన్నిటిని కూడా కలపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు తీసుకున్న ఒక కీలక నిర్ణయాన్ని చెప్పొచ్చు. గతంలో ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించి ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ అవుటర్గా ఉండేవి, ముఖ్యంగా అటు మున్సిపాలిటీస్ విడిగా అయితే ఉండేవి. ఆ తర్వాత ఏదైతే ఈరోజు జరిగిన సమావేశంలో ఇటు క్యాబినెట్ మినిస్టర్స్తో పాటు ఈరోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్కి సంబంధించి కూడా ఏదైతే మీటింగ్ జరిగింది కాబట్టి ఇటు ఇరు వర్గాలు కూడా ఏదైతే దీనికి ఆమోదం పొందారు. ముఖ్యంగా ఏదైతే జిహెచ్ఎంసీ కౌన్సిల్కి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా రసాబసాగా కొనసాగింది. ముఖ్యంగా ఇటు ప్రజలకు సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సమస్యలకు సంబంధించి ఆయా కార్పొరేటర్లు ఏదైతే విన్నపాలైతే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు శానిటైజేషన్ సిబ్బంది కావచ్చు, లేదంటే రోడ్స్ క్లీనింగ్ కావచ్చు, ప్రధానంగా వీటిపై ఎక్కువగా చర్చ అయితే కొనసాగింది. ఆ తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరొక కీలక నిర్ణయం కూడా జిహెచ్ఎంసీ కౌన్సిల్లో తీసుకున్నారు. ముఖ్యంగా 150 మంది కార్పొరేటర్లు అయితే జిహెచ్ఎంసీ పరిధిలో అయితే ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా 300 కోట్ల బడ్జెట్ అయితే ప్రస్తుతం కేటాయించారు. అంటే ఒక్కొక్క కార్పొరేటర్కి సుమారు 2 కోట్ల చొప్పున ఏదైతే జిహెచ్ఎంసీ బడ్జెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 2 కోట్లలో కూడా 1 కోటి రూపాయలు ఆ కార్పొరేటర్ ఆ ఏరియాలో ఉన్న సమస్యలకి వ్యక్తిగతంగా ఖర్చు పెట్టేందుకు కూడా అనుమతి ఉంటుంది. అలాగే మరొక 1 కోటి రూపాయలు ముఖ్యంగా ఈ మొదటి ఇచ్చిన 1 కోటి రూపాయలు ఖర్చు అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా వసతులు కనుక కావాల్సి ఉంటే కనుక ఆయా ఇన్ఛార్జ్ అంటే డివిజన్ ఇన్ఛార్జ్కి సంబంధించి మినిస్టర్ ద్వారా మిగతా 1 కోటి రూపాయలు కూడా తీసుకొని ముఖ్యంగా ఈ పనులు అయితే చేయించుకోవచ్చు అంటూ కూడా ప్రస్తుతం దానికి కూడా ఆమోదం పొందారు. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంకా జిహెచ్ఎంసీ కార్పొరేటర్ వ్యవధి వచ్చేసి ఫిబ్రవరి 10వ తారీఖున ముగినుంది. అంటే గరిష్టంగా చూసుకున్నట్టయితే 2 నెలలు మాత్రమే ఇంకా ఏదైతే వాళ్ళకి సమయం ఉంది. ఈ 2 నెలల పాటు ఏదైతే జిహెచ్ఎంసీ అలాట్ చేసిన 2 కోట్ల రూపాయలని కూడా వాళ్ళు ఖర్చు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా 1 కోటి రూపాయలు స్వయంగా వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు. మరొక 1 కోటి రూపాయలు ఏదైతే డివిజన్కి సంబంధించిన ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా వాళ్ళు పొంది వెంటనే అక్కడ ఉన్న పనులు కూడా చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ కౌన్సిల్కి బట్టి పూర్తిగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే మీటింగ్స్ అయితే రసబసగానే జరిగినాయని చెప్పొచ్చు. మరొక పక్క ఉదయం స్టార్ట్ అవ్వక ముందే ముఖ్యంగా ఒక గందరగోళం అయితే ఏర్పడింది. ఆ తర్వాత బీజేపీ కార్పొరేటర్లు అలాగే మజ్లిస్ సంబంధించి కూడా కార్పొరేటర్ల మధ్య కొద్దిగా తోపులాట అయితే జరిగింది. అంటే వందే మాతర గీతాన్ని అంటే 150 సంవత్సరాలు ఫినిష్ చేసుకున్న వందే మాతర గీతానికి సంబంధించి ఇటు మజ్లిస్ కార్పొరేటర్లు అలాగే బీజేపీ కార్పొరేటర్ల మధ్యన కూడా ఏదైతే కొద్దిగా రసబస కొనసాగిందని చెప్పొచ్చు. ఆ తర్వాత వరుసగా ఇటు ప్రజల సమస్యలు అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న సమస్యలన్నీ కూడా మేరకైతే వివరించడం జరిగింది. ఆ తర్వాత చివరిలోని ఈ 2 అంశాలు అంటే ఈ 2 కీలక నిర్ణయాలు అంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఏదైతే జిహెచ్ఎంసీలోకి కలుపుతూ కూడా డెసిషన్ అయితే తీసుకున్నారు. అలాగే మరొక పక్క ఈ ప్రతి కార్పొరేటర్ కూడా 2 కోట్ల అమౌంట్ రిలీజింగ్ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారనే చెప్పొచ్చు. సతీష్, డెఫినెట్గా కుమార్, అంటే ప్రధానంగా ఎప్పటి నుంచి జరుగుతుందంటే టీజీఐఏసీ భూములు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి వేల వేస్తామని చెప్తుంది కాబట్టి ప్రభుత్వం వీళ్ళు అపార్ట్మెంట్స్కి ఇస్తాం ఖాళీగా ఉండటం ఎందుకు దానికి వేల వేస్తాం ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు ఇదంతా పెద్ద దందా అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు దానికి సంబంధించి ఇదంతా ఒక విలీన ప్రక్రియ జరుగుతోంది. ఇదంతా మున్సిపాలిటీలన్నీ కూడా మున్సిపాలిటీలుగా మార్చి జిహెచ్ఎంసీలకు చేరుస్తున్నారు అనేదాన్ని మనం ఎలా చూడాలి? ఎస్ సతీష్, ముఖ్యంగా ఈ ఏదైతే ల్యాండ్స్ విషయంలోని
మొదటగా తలసాని శ్రీనివాస్ యాదవ్ దానికి సంబంధించి ఏదైతే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిన సమయంలోని దానిని మాత్రం జిహెచ్ఎంసీ మేయర్ ఖండించింది. ఎందుకంటే ఈ ప్రతిపాదనకు సంబంధించి ఏదైతే ఉందో అది ఇంకా అంటే ఈరోజు ఇవ్వాల్సిన క్వశ్చన్స్లోని అది లేదంటూ కూడా ఆమె అయితే పక్కకు పెట్టడం జరిగింది. కాకపోతే ఈ ల్యాండ్స్ అన్ని అంటే ముఖ్యంగా ఈ ల్యాండ్స్ ఏవైతున్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా గత బీఆర్ఎస్ హయాంలో గాను లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ హయాం వచ్చింది కాబట్టి బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ముఖ్యంగా ఏదైతే ఎంటీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని దోచుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ ముందుంటున్నందుకు కూడా అంటే 5 లక్షల కోట్ల విలువైన స్థలాలన్నీ కూడా 5,000 కోట్లకే అప్పచెప్పాలంటూ కూడా కాంగ్రెస్ ఏదైతే దౌర్జన్యం చేస్తుందో అలాగే వాళ్ళు దోపిడీ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఈ ఏదైతే ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ఏవైతే ఈ మిగతా డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా జిహెచ్ఎంసీలో కలపడంతో ఇది మరీ ముఖ్యంగా ఖచ్చితంగా ఏదైతే ఈ ల్యాండ్స్కి సంబంధించి మెయిన్ ఇష్యూగానే చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా గతంలో ఏదైతే దీనికి సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించిన అధికారులు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కూడా దీనిపై గట్టిగానే గళమెత్తారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మాత్రమే చేస్తుందంటూ కూడా వాళ్ళు గట్టిగానే గళవిప్పినట్టయితే మనకైతే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏదైతే ఈ డివిజన్స్ అన్ని కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి విలీనం చేయడంతో ఖచ్చితంగా ఏదైతే ఈ ల్యాండ్ ఇష్యూ అనేది ఇంకా ఏదైతే ముదిరి వ్యవహారం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.